హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక స్పెషల్ వ్లాగ్ చూపించాలి అనుకుంటున్నాను. అదేంటంటే విజయవాడలో రీసెంట్గా మనకి బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని ఓపెన్ చేశారు కదా. సో అది చూపించాలి అనుకుంటున్నానండి. ఇదంతా బందర్ రోడ్లో నుంచి వెళ్తూ ఉన్నాము. స్వరాజ్ మైదాన్, పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అంటారు కదా. ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఉంది కానీ అది ఓపెన్ చేయలేదండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇచ్చినట్టయితే ట్రాఫిక్కి చాలా ప్రాబ్లం అయ్యేది అండ్ పార్కింగ్ ఇవన్నీ కూడా ప్రాబ్లం అయ్యేది. అందుకని బందర్ రోడ్లో నుంచి ఎంట్రన్స్ ఇవ్వకుండా ఇలా బ్యాక్ సైడ్ ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. అక్కడ ఎంట్రన్స్ ఇచ్చారండి. ఇక్కడ ఎంట్రన్స్ ఇస్తే చాలా బాగుంది. ఇది చూడండి, ట్యూస్డే హాలిడే, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఎవ్రీ ట్యూస్డే హాలిడే. ఎవ్రీడే మార్నింగ్ 10 నుంచి నైట్ 7:30 వరకు మనకి విజిటింగ్ అవర్స్ అండి. అయితే ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి 2 వీలర్ పార్కింగ్, 4 వీలర్ పార్కింగ్ ఉందండి. చాలా స్పేషియస్గా ఉంది. సో పార్కింగ్ అయితే ఎక్కడ ఇబ్బంది లేదు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. అండ్ పార్కింగ్ 2 వీలర్ అయితే 10 రూపీస్, 4 వీలర్ అయితే 30 రూపీస్. అండ్ ఒకవేళ బస్సులో కానీ అలా వస్తే మాత్రం 100 రూపీస్ పార్కింగ్. నార్మల్ ఎంట్రన్స్ టికెట్ అయితే పెద్దలకైనా చిన్నపిల్లలకైనా 5 రూపీస్ అండి. ఫోటోగ్రఫీకి 1000, వీడియోగ్రఫీకి 5000 అని ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అయితే నాకు తెలియదు. ఇక్కడైతే టికెట్ ఇచ్చేసి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత అసలు ఇలా ఎదురుగా మంచిగా గ్రీనరీ ఉందండి. అసలు ఎంత బాగుంది అంటే నిజంగా 18.8 ఎకర్స్లో ఇది బిల్డ్ చేశారు. ఎంత స్పేషియస్గా ఉందంటే మనకు ఒకే చోట క్రౌడ్ అయితే కనిపించదు. రద్దీగా బిజీగా అలా అయితే ఉండదు. ఎందుకంటే చాలా స్పేషియస్గా ఉంది కాబట్టి ఎవరు ఎక్కడ చూసేవాళ్ళు అక్కడ చూస్తూ ఉంటారు. ఎక్కువ క్రౌడ్ అలా అయితే అనిపించదు. మనకి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్ చేసుకుంటున్నారు. ఫౌంటైన్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, గ్రీనరీని ఎంజాయ్ చేసేవాళ్ళు మంచిగా ఫొటోస్ తీసుకుంటా సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఎంతోమంది విజిటర్స్ వస్తున్నారండి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, మంచిగా ఆడుకుంటున్నారు, చాలా బాగా తిరుగుతున్నారు, వాక్ చేసుకుంటున్నారు, అన్నీ బాగున్నాయి. అండ్ ఇంతమంది విజిటర్స్ వచ్చినా కూడా ఎక్కడ ఇంత మట్టి కానీ లేకపోతే ఏది కూడా లేదండి. ఎంత క్లీన్గా ఆ మెయింటెనెన్స్కి చెప్పుకోవాలండి. నిజంగా చాలా బాగా మెయింటెనెన్స్ ఉంది. అదైతే నాకు బాగా నచ్చింది. ఇది చూసారా, ఇది మాత్రం హైలైట్ ఉందండి. ఇక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందు 2 పీకాక్స్ ఉంటాయి. ఆ 2 పీకాక్స్ని కూడా ఫెదర్ అంతా ఉంటుంది కదా, అదంతా కూడా ఇలా చెట్లు లాగా ఇలా గ్రీనరీగా పెట్టారు చూడండి. అది నిజంగా ఆ థాట్ ఎలా వచ్చిందో కానీ అసలు అదైతే మాత్రం నాకు హైలైట్ అనిపించింది. 2 నెమలీలు ఉంటాయి ఎదురుగా, ఆ గ్రీనరీగా ఆ ఫెదర్స్ ఉన్నాయి చూడండి. చాలా నచ్చింది నాకైతే. అక్కడ నుంచి వెళ్ళాలనిపించాలి, అంత బాగున్నాయి. అండ్ ఇంకా కొన్ని నార్మల్ చిన్న ఫౌంటైన్స్ ఉన్నాయి, కొన్ని మ్యూజికల్ ఫౌంటైన్స్ ఉన్నాయి. ఇది మనం తీసిందంతా కూడా సన్లైట్లో అండి. సన్లైట్లో సూపర్ ఉంది. మీరు ఎప్పుడు వెళ్ళినా కంప్లీట్ సన్లైట్లో వెళ్ళకండి, అలా అని చెప్పేసి నైట్ వెళ్ళకండి. ఈవినింగ్ 5 to 7:30 లోపల వెళ్ళారనుకోండి, మనకి సన్లైట్లో ఎలా ఉందో చూడొచ్చు. అండ్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత కూడా ఎలా ఉందో చూడొచ్చు. 2 చూస్తే చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. చూడండి, నైట్ ఇంకా లైట్స్ ఆన్ చేశాక ఇంకా చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్లో ఏమనుకున్నానంటే అంబేద్కర్ గారిది ఇక్కడ ఎందుకు పెట్టారు, అంటే సిటీ మధ్యలో పెట్టారు కదా, అలా కాకుండా ఇంకెక్కడన్నా పెట్టినట్టయితే బాగుండేది అనిపించింది. కానీ ఇది పెట్టిన తర్వాత నాకు అర్థమైందండి, ఇది సిటీ మధ్యలో ఉంటేనే అదే అసలు గ్రేట్ ట్రిబ్యూట్ అనిపించింది అంబేద్కర్ గారికి. నిజంగా చాలా బాగా అనిపించిందండి. ఎక్కడ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేకుండా అందరికీ అవైలబుల్గా ఉంది ఇక్కడైతే. నాకైతే చాలా నచ్చింది. అంటే వరల్డ్లో మనకి చాలా చెప్పుకోదగ్గ పెద్ద మంచి స్టాచ్యూస్ చాలా ఉన్నాయి. కానీ కొన్ని స్టాచ్యూస్ అయితే కొన్ని రిలీజియన్స్కి మాత్రమే సంబంధించి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి విజయవాడలో ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూ అనేది ఒక రిలీజియన్కి సంబంధించింది కాదు, ఒక ఇండియన్ అనే ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఇది మాత్రం నాకు అసలు నిజంగా చాలా బాగా నచ్చింది. విజయవాడలో పెట్టడం ఒక చాలా అదృష్టంలా అనిపిస్తుంది నాకైతే మాత్రం. అంత బాగుంది. ఇంకా వీళ్ళ ఆర్కిటెక్చర్ని అయితే ఇంకా దీనికి ఫిదా అవ్వని వాళ్ళంటే ఎవరు ఉండరండి. నిజంగా అక్కడ అవి ఎలా చేశారో, ఎక్కడి నుంచి తెప్పించి చేయించారో కానీ అసలు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదండి. అంత బాగుంది. రియల్గా
పాతకాలంలో ఎలా ఉందో ఆ ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా అక్కడ ఏం జరిగింది, అసలు చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారి లైఫ్లో అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా జరిగింది, అవన్నీ ఉన్నాయి చూడండి. అసలు అంటే పిల్లలకి బుక్స్లో చదివించేది వేరు, ఇలా చూపించి చెప్పేది వేరు. ఇక్కడికి తీసుకొచ్చి ఇలా చూపించి ఇవన్నీ చెప్తే వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవుతారు, చాలా బ్రెయిన్కి కూడా బాగా ఎక్కుతుంది. నాకైతే అలానే అనిపించింది. ఎంత బాగుంది అంటే అసలు మెచ్చుకోకుండా ఉండలేమండి వీళ్ళ ఆర్కిటెక్చర్ని. నిజంగా జగన్ గారు ఎంత బాగా ఆలోచించి ఇక్కడ ఇలా చేశారు అంటే అసలు నాకు చాలా చాలా బాగా అనిపించిందండి. ఆ విషయంలో మాత్రం మన సీఎం గారిని పొగడకుండా మాత్రం అసలు ఎవరు ఉండలేరు. అంత బాగా చేశారు విజయవాడలో. అండ్ చాలా ఫాస్ట్గా కూడా చేశారు. ఇన్ని ఏకర్స్లో 125 ఫీట్ ఉన్న అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టడం అంటే అంత ఈజీ కాదు. అక్కడ భలే పెట్టారండి. అసలు 125 ఫీట్ చాలా తొందరగా కూడా కంప్లీట్ చేశారు. అండ్ పెడెస్టల్ వచ్చేసి 81 ఫీట్. సో టోటల్ వచ్చేసి 206 ఫీట్ స్టాచ్యూని ఇంత తొందరగా ఎస్టాబ్లిష్ చేయడం అంటే నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి సీఎం గారికి మాత్రం. అంత బాగా నచ్చింది. లోపల ఇలా మ్యూజియం లోపల నిజంగా చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారి లైఫ్లో జరిగిన ప్రతి సిచ్యువేషన్ని ఎంత బాగా ప్రొజెక్ట్ చేశారు. కొన్నేమో ఇలా డిస్ప్లేలా పెట్టారు, కొన్నేమో ఇలా బొమ్మల్లా పెట్టారు, ఇన్ఫర్మేషన్ అంతా పెట్టారండి. అసలు చాలా బాగుంటుంది నిజంగా. మీరందరూ తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నాకు తెలిసి ఇప్పటి వరకు అందరూ విజిట్ చేసే ఉంటారు. ఇన్ కేస్ చెయ్యని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి విజిట్ చేయండి. మీకు చాలా అంటే చాలా నచ్చిద్ది. అక్కడ నుంచి చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి తెలుసుకుంటే చెప్పలేమండి. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎవరిని ఇన్స్పైర్ చేసిద్దో తెలియదు. చక్కగా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆ లైఫ్లో ఆ జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, మనం కూడా అలా ఉండాలి అని పిల్లల మైండ్లోకి ఎక్కుతుంది. సో ఫ్యామిలీ మొత్తం వెళ్ళండి, బాగా చూడండి, ప్రతిదీ చదవండి. కొన్ని కొన్ని కొటేషన్స్ ఉన్నాయండి, అసలు అవైతే ఇంక చెప్పలేం ఎంత బాగున్నాయి అంటే ఆ కొటేషన్స్. ఇది చూసారా, ఇక్కడ అంబేద్కర్ గారికి మ్యారేజ్ అయిన ఆ సిచ్యువేషన్ని ఇలా పెట్టారు. భలే నచ్చింది. అంటే అప్పటి రోజుల్లో అలా మ్యారేజెస్ ఉన్నాయా, అంత చిన్నప్పుడే మ్యారేజ్ చేశారా అన్నట్టు ఉండేది. ఇక్కడైతే అంబేద్కర్ గారు నిజంగా అక్కడ ఉండి మాట్లాడుతున్నారా అనిపించేలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారండి. ఎంత బాగున్నాయో. ఇక్కడ చూసారా, ఇక్కడ చిన్న లైబ్రరీ లాగా, అంటే అంబేద్కర్ గారు లైబ్రరీ బుక్స్ ఎలా చదువుతున్నారు ఏంటి అని చెప్పేసి అక్కడ ఒక అంబేద్కర్ గారిని కూడా పెట్టారండి, ఆ చిన్న స్టాచ్యూని. నిజంగా అది చూస్తే ఎలా అనిపించిందంటే నిజంగా అంబేద్కర్ గారు అక్కడ కూర్చున్నారా అనిపించింది. ఇదిగోండి చూడండి, బుక్స్ చదువుకుంటూ ఉన్నారు. నిజంగా అక్కడ అంబేద్కర్ గారే ఉన్నారా అన్నట్టు అనిపించింది. అసలు ఎక్కడ కూడా అది ఒక స్టాచ్యూ అనే ఫీలింగ్ ఉండదు, రియల్గా అనిపిస్తుంది మనకి. చాలా చాలా బాగుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. అప్పుడు మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది నేను కొంచెం ఫాస్ట్గా మూవ్ ఆన్ అయిపోతున్నానండి, కానీ మీరు వచ్చినప్పుడు మాత్రం స్లోగా అన్నీ చూడండి. అన్నీ చూసి అక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో అంతా చదవండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి అంబేద్కర్ గారి గురించి. మొత్తం అతను ఎక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు, ఇంకా కాన్స్టిట్యూషన్ గురించి, సాల్ట్ రెవల్యూషన్ గురించి, సైమన్ కమిషన్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఇక్కడ చూసారా, ఈ చెట్టు కింద అంబేద్కర్ గారు అలా కూర్చొని ఏదో థింక్ చేస్తున్నట్టుగా ఒక చిన్న స్టాచ్యూ పెట్టారు. అండ్ ఈ ట్రీకి కూడా లైటింగ్ పెట్టారు. అసలు ఇదైతే చూడటానికి అసలు భలే ఉందండి. నిజంగా అక్కడ ఒక పర్సన్, ఒక హ్యూమన్ అలా కూర్చొని ఉన్నారు, అంబేద్కర్ గారే అక్కడ కూర్చొని ఉన్నారు రియల్గా అనిపించేలా ఉంది. ఇంకా ఇక్కడ ఇలా చిన్న చిన్నవి అప్పుడు జరుగుతున్న వాటి గురించి, ఆ కల్చర్ అంతా అక్కడ అలా పెట్టారండి. అండ్ మెయిన్ ఇక్కడ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంది. ప్రొజెక్ట్ చేసి మరీ చూపిస్తున్నారు చూడండి. ఎక్కడికక్కడ ప్రొజెక్టర్స్ పెట్టేసి అన్ని ప్రొజెక్ట్ చేసి మంచి మంచి కొటేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ అంతా చాలా బాగా ఉందండి. మీరు ఫాస్ట్గా మూవ్ ఆన్ అవ్వకుండా ప్రతిదీ కూడా క్లియర్గా ఉండి అన్నీ చూసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోండి. చాలా నాలెడ్జ్ కూడా వస్తుంది మనకి.
నేనంటే వ్లాగ్ మరీ పెద్దగా అయిపోతుందని చెప్పేసి నేను ఫాస్ట్గా మూవ్ ఆన్ అయిపోయాను. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీ పిల్లలు అందరినీ తీసుకొచ్చి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ప్రతిదీ కూడా అంబేద్కర్ గారు బర్త్ దగ్గర నుంచి అన్నీ ఆయన లైఫ్లో జరిగిన ప్రతీది కూడా ఇందులో క్లియర్ కట్గా ఉందండి. ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ గురించి, వాళ్ళ వైఫ్ ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు, అంటే దేనివల్ల చనిపోయారు, ప్రాపర్ మెడికేషన్ అనేది వాళ్ళ వైఫ్కి అందక ఆమె చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో దాని గురించి కూడా అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఇప్పుడు మనకి మెడికల్ అంతా బాగా ఇంప్రూవ్ అయింది కదా, అసలు ఇప్పుడు క్యూర్ అవ్వని డిసీజే లేదు. కానీ ఓల్డెన్ డేస్లో చాలా డిసీజెస్ కూడా మెడిసిన్ లేకపోవడం వలన చాలామంది చనిపోతూ ఉండేవారు. దాని గురించి కూడా అక్కడ బాగుంది. ఇక్కడ చూడండి, వాటర్ ఏదో ఫ్లోట్ అవుతున్నట్టు పెట్టారు, అంబేద్కర్ గారు దాన్ని అలా చూస్తున్నట్టు. ఇదంతా కూడా జస్ట్ ప్రొజెక్టర్ నుంచి ప్రొజెక్ట్ చేసినవేనండి అన్నీ కూడా, కానీ చూడటానికి మాత్రం రియల్గా అనిపిస్తాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది. వ్లాగ్ ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా అన్నీ చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది, చూడాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అసలు ఇప్పటి వరకు ఇంకా ఇది విజిట్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. చూసారు కదా అంబేద్కర్ గారి వైఫ్, తను ఎలా మరణించారు, అంటే ప్రాపర్ మెడికేషన్ అందలేదు, సో దానివల్ల మరణించారు, అవన్నీ అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది సైమన్ కమిషన్ గురించి పెట్టారు. ఇలా ప్రతిదీ అండి, ఒక్క దాని గురించి కాదు, ప్రతి దాని గురించి కూడా చాలా బాగా పెట్టారు. ఇంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని మాత్రం నాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలియలేదు. నేను జస్ట్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అంటే జస్ట్ అలా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. అండ్ ఇంకా కూడా చాలా కంప్లీట్ కాలేదండి కన్స్ట్రక్షన్, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది. అదంతా కంప్లీట్ అయితే మాత్రం ఇంకా అసలు సూపర్ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది అని విన్నాను, కానీ ఫుడ్ కోర్ట్ అయితే ప్రజెంట్ లేదండి. అవన్నీ కన్స్ట్రక్షన్లో ఉండుంటాయి. కొన్ని రోజుల తర్వాత మేబీ అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బాగా చూడొచ్చు. ఇక్కడైతే ఈ కొటేషన్స్ ఒక్కొక్కటి భలే పెట్టారండి. నిజంగా నాకైతే ఆ కొటేషన్స్ అన్నీ చాలా చాలా బాగా నచ్చాయి. సో మీరందరూ తప్పకుండా అయితే ఇది విజిట్ చేయండి. టైమింగ్స్ ఆల్రెడీ చెప్పాను కదండి, మార్నింగ్ 10 నుంచి నైట్ 7:30 వరకు ఉంటుంది. ఈ మార్నింగ్ 10 నుంచి 7:30 లోపు మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అండ్ ఎవ్రీ వీక్ ట్యూస్డే మాత్రం హాలిడే అండి, ట్యూస్డే మాత్రం వెళ్ళకండి. రిమైనింగ్ ఎప్పుడైనా కూడా ఈవెన్ సండే కూడా ఉంటుంది ఓపెన్. మార్నింగ్ 10 నుంచి 7:30 లోపల వెళ్ళి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఇంకా కూడా కన్స్ట్రక్షన్ అవుతూ ఉందండి, కంప్లీట్గా అయితే అవ్వలేదు. ముందు ముందు ఇంకా ఈ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకా ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఇంకా చాలా కూడా పెడుతూ ఉన్నారు అని విన్నాను. అదంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ ఇంత పెద్ద ఇలా అంబేద్కర్ గారికి ఇలా మెమోరియల్ పార్క్ అని చెప్పేసి విజయవాడలో ఉండడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. విజయవాడ సిటీ మధ్యలో ఇన్ని లైటింగ్స్తో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మెమోరియల్ పార్క్ విజయవాడలో ఉంది అంటే నాకు చాలా చాలా బాగా అనిపిస్తుందండి. మోర్ దాన్ 400 crores ఇన్వెస్ట్ చేసి ఇంత మంచి మెమోరియల్ పార్క్ పెట్టారు అంటే అసలు సూపర్ అండి. వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్, వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ నాన్ రిలీజియస్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. అసలు ఈ వర్డ్స్ వింటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయండి. అంతలాగా నాకు ఈ స్టాచ్యూ ముందు ఉంటే అంత మంచి ఫీల్ అయితే వస్తుంది. ఈవినింగ్, ఈ సమ్మర్ టైంలో ఈవినింగ్ ఇలా మ్యూజికల్ ఫౌంటైన్స్ ఉన్నాయి, ఇంకా పక్కన చాలా వాటర్ బాడీస్ ఉన్నాయి, నియర్లీ ఒక 4-5 ఉన్నాయండి. వాటన్నిటిని పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందరైతే అసలు వీడియోస్, ఫొటోస్ తీసుకొని సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా హైలైట్ అయితే మాత్రం ఈ పీకాక్స్ అండి. అంబేద్కర్ గారి ఆ స్టాచ్యూ ముందే ఫ్రంట్ వ్యూలో 2 పీకాక్స్ ఇలా ఫెదర్ తోటి
అది మాత్రం నాకు చాలా హైలైట్ అనిపించిందండి. నిజంగా ఇంత సిటీ మధ్యలో అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టడం అంటే నిజంగా చాలా చాలా మంచి ట్రిబ్యూట్ అండి. అసలు విజయవాడ ఒక లక్ అనిపిస్తుంది నాకైతే. నాకు చాలా చాలా నచ్చింది. ఈ వ్లాగ్ మీ అందరికీ కూడా చాలా నచ్చింది అనుకుంటున్నాను. నేను చాలా వరకు కవర్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.